మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ నాలుగో పరివర్తనగా ఈరోజు ఒక క్షమాపణల వీడియో విడుదల చేశారు. దీనికి సహజంగా చాలా ప్రచారం వచ్చింది. ఒక 4 వారాల కిందట ఆయన ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆ రోజు రాత్రి చాలా త్వరగాను చాలా వివరంగా నేను స్పందించాను. దాని వీక్షకులు రాజకీయ వర్గాలు కూడా బాగా చూసాయి. అందుకని ఈరోజు కూడా నేను మాట్లాడి ఉండాలి. ఏదో వేరే పనుల వల్ల నేను ఇప్పటివరకు చేయలేకపోయాను. ప్రవీణ్ ప్రకాష్ చెప్పింది విన్నప్పుడు సరే, ఏ మనిషి అయినా తను చేసింది తప్పు లేదా అప్రజాస్వామికం లేకపోతే పద్ధతులకు విరుద్ధం అని భావించి క్షమాపణ చెబితే దిద్దుకుంటే నిజంగా దాన్ని ఎవరైనా స్వాగతించాలి. సరే, ప్రవీణ్ ప్రకాష్ అలా చెప్పడం ఒక వ్యక్తిగా ఆయనకున్న హక్కు. దాని మీద కూడా ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉండే అవకాశం లేదు. కానీ ప్రవీణ్ ప్రకాష్ ఇలా చెప్పడం అన్నది సూటిగా జరగలేదు. 4 దశలు, 4గో పరివర్తన అంటున్నా. అందుకేనండి ఫోర్త్ యూటర్న్ కంటే ముందు జగన్ హయాంలో కానీ అంతకు ముందు కానీ ప్రవీణ్ ప్రకాష్ ఎలా వ్యవహరించారు, దీని మీద ప్రజలకున్న అభిప్రాయాలు ఏంటి, ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, సాటి ఐఏఎస్ ఆఫీసర్లకు, ఆయన సీనియర్లకు ఏముంది అని. ఖచ్చితంగా అదేమంత సానుకూలంగా లేదు. నేను గతసారి కూడా సూచనగా చెప్పాను. సరే, ఆయనే పశ్చాత్తాపం అంటున్నప్పుడు ఇంకెందుకని చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆయన పశ్చాత్తాపం, క్షమాపణలు అనుకుంటూ చాలా పరిమితం చేసుకోవడం వల్ల నేను ఇది చెప్పాల్సి వస్తూ ఉంది. ప్రవీణ్ ప్రకాష్ ఆయన పద్ధతులు కొంచెం శృతి మించి వ్యవహరించటము అన్నది అందరూ ఆయన సవాల్ కాకపోయినా చాలా నమ్మకంగా చెప్పారు. నేను ఎక్కడ అవినీతికి పాల్పడలేదు అని. నిజమే, ఆయన అవినీతికి పాల్పడ్డారని ఎవరు చెప్పరు. కానీ ఒక ఆధిపత్య ధోరణి ఉంటుంది అనే విషయం అయితే ఆయనతో పనిచేసిన వాళ్ళు, ఆయన సీనియర్లు, రాజకీయవేత్త నాయకులు అందరూ కూడా చెప్తారు. అది వైఎస్ హయాంలో ఒక విధంగా, ఇంకా జగన్ హయాంలో ఆయన సీఎంఓకు దగ్గరగా ఉన్నప్పుడు అది పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు ఆయనే చెప్తున్నట్టుగా కొంతమంది తనకంటే సీనియర్ల విషయంలో కూడా చర్యలు తీసుకోవడానికి ఒక సాధనంగా ఉపయోగపడింది అప్పటి ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రికి. మరి ఈయన చెప్పారా మాట వరుసకైనా అంటే? ఆ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సూటిగా అడిగారు వాస్తవానికి. ఇప్పుడు ఒకటేమో ఈయన క్షమాపణలు చెప్పాను, చాలా ఆలోచిస్తున్నాను ఇలా అంటున్నారు. కానీ మీరు చేసిన తప్పేంటి అని అడిగితే ఆ రోజు ఏం చెప్పలే. నేను దాని మీద కూడా వ్యాఖ్యానం చేసే, చాలా బిల్డప్ అయింది. కానీ తర్వాత తీరా ఏమీ బయటికి రాలేదు. మరి అదేమన్నా దశ? అందుకే నేను 4గో పరివర్తన అంటున్నా. అంటే జగన్ ఉన్నప్పుడు చేసింది, తర్వాత ఆయన బయటికి వెళ్ళాలని చేసిన ప్రయత్నం, అది అలా ఉంచుదాం. ఒకటి, మీరు రాజీనామా చేశారు, విఆర్ఎస్ తీసుకున్నారు. విఆర్ఎస్ తీసుకున్నాక మళ్ళీ తిరిగి రావడం అంటే విఆర్ఎస్ మొదటి పరివర్తన. మళ్ళీ వెనక్కు రావాలని ప్రయత్నించడం రెండో పరివర్తన. ఒక ప్రముఖమైనటువంటి మీడియాధిపతికి ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో నేను చాలా ఆలోచించాను, చాలా మదనపడ్డాను, అది ఇది అని అంటున్నప్పుడు ఎన్నిసార్లు అడిగినా కానీ అక్కడి దాకా వచ్చి ఆగిపోవడం మూడో పరివర్తన. కానీ అప్పటికి వచ్చారు. ఇంకా 4గో పరివర్తన హఠాత్తుగా మీకు మీరే వచ్చి ఇది చెప్పడం. ఇప్పుడు కూడా ఇద్దరు అధికారులకు మీరు క్షమాపణలు చెప్తున్నారు. నిజంగా మీరు విమర్శ చేసుకున్నారా? కేవలం వీళ్ళకైనా వీళ్ళ విషయంలో ఏం జరిగింది ఏంటి? కోర్టులు చెప్తాయి, ప్రజల తీర్పులు చెప్పాయి. వాళ్ళు కొంతవరకు దాన్ని పునరావాసం కాకపోయినా అప్పుడే ఏపీ వెంకటేశ్వరరావుని పదవిలో నియమించి చివరి రోజే రిటైర్ చేయడం మనం చూసాం. జాస్తి కృష్ణ కిషోర్ ఇంకోటి. ఆ వివరాలు కూడా మీరు పంచుకోలేదు, ఫలానా విధంగా పొరపాటుని. ఇంకోటి కూడా చెప్పాలంటే మీరు నిశ్చితంగా పరిశీలిస్తే, జాగ్రత్తగా, మరీ నిశ్చితంగా కూడా అక్కర్లేదు, తను పొరపాటు పడడానికి పూర్తి అవకాశం ఉంది. ఇలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, అలా కూడా ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అంటే మామూలుగా జరిగే వాటినే తప్పులుగా చూపించవచ్చు. నేను ఆ పద్ధతి ఎంచుకున్నానని మీరు ఒక చిన్న విండో కూడా పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా సూటిగా అది పొరపాటు, రాజకీయ కారణాల వల్ల జరిగింది, నేను సహకరించానని చెప్పినటువంటి పరిస్థితి ఏమీ లేదు. చెప్పాలని నేనేం చెప్పడం లేదు. కానీ నేను చెప్పాను, మదనపడ్డాను, ఏడాది పాటు చేస్తున్నాను. మరి ఇవన్నీ నెల కిందటే కదా మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, అప్పుడు కూడా చెప్పలేదు కదా. కేవలం ఒక ఏడాదిన్నర కాలంలో 4 దశల్లో కనిపిస్తున్నటువంటి ఈ మాజీ అధికారి ఇది వ్యూహాత్మకంగా చేస్తున్నారా, వేరే అవసరాల కోసం చేస్తున్నారా, లేదా ఏదైనా అవగాహనలో భాగంగా చేస్తున్నారా? ఎందుకు చేసినా సరే అది ఎంత చట్టబద్ధంగా చేస్తారు, దానివల్ల దిద్దుబాటుకు అంటే తనను దిద్దుకోవటం సరే, అసలు వ్యవస్థాగతమైన దిద్దుబాట్లకు ఏ మేరకు సహకరిస్తారో అవన్నీ మనం రాబోయే రోజుల్లో చూడాలి. ఇంకా ఒక ముఖ్యమైనది, మీరు మీకంటే సీనియర్ అధికారులకు చేసింది అది చెప్తున్నారు. మామూలు ఉద్యోగులు అంటే మీకంటే సీనియర్ అధికారుల విషయంలోనే మీరు అలా చేసినప్పుడు మామూలు ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో ఇలా చేస్తుంటారు. నాకు స్వయంగా అనేక మంది ఉపాధ్యాయులు మీరు వ్యవహరించిన తీరు వాటి పట్ల ఎంత
గాయపడ్డారు, బాధపడ్డారు, ఎంత నిరసన తెలిపారో అది ఎప్పుడు మీ దృష్టికి రాలేదా? మహిళా ఉపాధ్యాయులు అంటే అధికార చలాయించటం, అక్కడికక్కడ మందలించటం. ఎందుకంటే ఈ రోజు చెప్పిన దాంట్లో కూడా ఆయన ఏమంటున్నారంటే, నేను చెప్పడం వల్ల అనేక మంది దిద్దుకోగలిగారు, నేను కఠినంగా కూడా చెప్పుండొచ్చు, అయినా కానీ అనే పద్ధతిలో, ఇదే భాష కాదు మీరు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటికి కూడా ఈ 4వ పరివర్తన, ఇంకొక 5వ పరివర్తనలో మీరు విస్తారమైన ఉద్యోగ వర్గాలు, విస్తారమైన ఉపాధ్యాయ వర్గాలు, లేకపోతే సాటి అధికారులు, వాళ్ళ గురించి మీరేమీ ఆలోచన చేసుకోవాలని మీరు భావించటం లేదా? నియమ నిబంధనలకు సంబంధించి కానీ ఇంకొకటి, ఒకసారిగా మీరు మీ మీద ఏ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి, లేకపోతే మీరు ఏ శక్తులతో ఏ వాళ్ళతో అవగాహనకు వచ్చారో ఆ రోజే అనుకున్నారు అందరూ. మీరంతా సూటిగా వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి నా వల్ల జరిగిన తప్పేంటి అని నేను ఆలోచిస్తున్నాను, ఆ రోజు చెప్పింది రాజీనామా చేయడంలో తొందరపడ్డాను, విఆర్ఎస్ కోరడంలో తొందరపడ్డాను అన్నంత వరకు ప్రధానంగా చెప్పారు. మిగిలినవి అయితే దాటేసి ఇప్పుడు చెప్పారు. అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారని ఏమో అడగటం లేదు, మీ హక్కు. కానీ కారణం లేకుండా ఎన్ని ట్విస్టులు ఉంటాయి అని మటుకు ఎవరు అనుకోరు. మూడోది, ఈ దశలో కూడా మీరు ఒక విధంగా మీరే క్షమాపణలని, మీరే విమర్శ అని ఇవన్నీ అంటున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. మీరు సాధారణమైనటువంటి వాళ్ళ పట్ల, సాధారణ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరించాము అన్నదాన్ని ఎప్పుడు ఆత్మవిమర్శ చేసుకోరా? దానికి ఏమి క్షమాపణలు వద్దు, కనీసం ఒక విధమైన వివరణ కూడా ఇవ్వరా? అంటే వాళ్ళెవ్వరూ మీ దృష్టిలో అదేమి ఉండదు అసలు. బాగా టాప్ బ్రాస్ ఆఫ్ ఐఏఎస్లు వాళ్ళ వరకే చెప్తారు. వాళ్ళకి చెప్పారు, ఓకే, వాళ్ళు స్వీకరిస్తారా లేదా, ఆమోదిస్తారా లేదా, అది వాళ్లకు మీకు సంబంధించిన విషయం. మీరు ఇద్దరికి చెప్తున్నారు. మీరు సుదీర్ఘమైన ఇది ఉంది. తర్వాత విజయవాడ, గుంటూరు, అప్పుడు కమిషనర్గా ఉన్నప్పటి జీవితం చాలా స్వర్ణయుగం లాంటిదని మీరు భావిస్తున్నారు. ఆ రోజుల్లో కూడా విమర్శలు లేవా? కాబట్టి ఇప్పుడు చెప్పడం అనేది ఒక సంచలనాత్మకమైన విషయం. అది ఇది ఏమన్నప్పటికీ ఆయన ఏదో పునరాలోచనలో ఉన్నారు, కావాలని చెప్పబోతున్నారని ఆ రోజే అర్థమైంది. కానీ రెడీ టు ఫైట్ బట్ అఫ్రైడ్ టు స్ట్రైక్ అన్నట్టుగా మీరు దగ్గర దాకా వచ్చి మళ్ళీ ఆగిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇంటర్వ్యూకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలన్నట్టుగా ఇప్పుడు మీకు మీరే బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ ఇక్కడ మీరు ఇంకొక ముఖ్యమైన ముక్తాయింపు ఒకటి ఉంది. ప్రవీణ్ ప్రకాష్ 2.0 అంటే నా తదుపరి దశలో నేను చేయబోయే దానికోసం ముందుగా నేను దీన్ని క్లియర్ చేసుకుంటున్నాను అనే మాట మీరు అన్నారు. ఇది ముఖ్యమైనది. అంటే 2.0లో మీరు ఏదో పెట్టుకున్నారు, మీ వ్యూహమో మీ ఆలోచన ఏదో ఉండాలి. ఎందుకంటే ఆ రోజు కూడా ఒకటి అన్నారు మీరు ఆ ఇంటర్వ్యూలో, హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయాను, మళ్ళీ వీళ్ళకి నేను వివరణ ఇవ్వలేదు, అందుకని ఇవ్వడానికి వచ్చానని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు? 2.0 కోసం నేను చెప్తున్నాను అంటున్నారు. కాబట్టి నేను అదనంగా ఇందులో ఏమీ పరిశోధించట్లే, కానీ ఆయన చెప్తున్న దాంట్లోనే ఎన్ని గ్యాప్స్, ఎన్ని లూప్స్, అలాగే భవిష్యత్తుకు సంబంధించి వేసుకుంటున్న రూట్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, జగనాయంలోనే ప్రవీణ్ ప్రకాష్ కొంత రాజకీయ ఆసక్తి చూపించారని కూడా అప్పుడు అధికార వర్గాలు, మీడియా వర్గాలు చెప్పుకున్నాయి. అది నిజాలు ఆయనే చెప్పాలి. అలాగే సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ రీహాబిలిటేషన్. రెండోది, కొన్ని ఆంధ్రప్రదేశ్ కాకుండా బయట రాష్ట్రాల్లో, ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఆయనకున్న పట్టు, దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన ఉంది. అప్పుడు కొంతమంది బీజేపీ పేరు కూడా చెప్పారు. మరి ఇవన్నీ ఏదన్నా ఉండొచ్చు. ఇవన్నీ యాదృచ్ఛికంగా ఆయన చెప్పారు, ఏదో హఠాత్తుగా పశ్చాత్తాప హృదయంతో ఇవన్నీ చెప్పారు అని కేవలం దాంతో వదిలిపెట్టలేము మనం. ఆయనలో అది ఉంటే ఉండొచ్చు, వాళ్ళిద్దరి వరకు ఆయన పశ్చాత్తాపడి ఉండొచ్చు. కానీ నిజంగా తన శైలిని పరిశీలించుకున్నారా, నిజంగా మార్చుకున్నారా? మూడవది, ఎందుకు మార్చుకోబోతున్నారు, భవిష్యత్తులో ఏదో చేయటానికి ఒక అడుగ్గా దీన్ని వాడబోతున్నారా? ఇది తొందరలోనే తెలుస్తుంది, ఏమి ఆగదు కదా. ఇంకోటి ఏమో, కొంతమంది దీని ఆధారంగా ఈయన ఇలా చెప్పారు కాబట్టి జగన్ వైసీపీ చిక్కుల్లో పడుతుంది, అది ఇది అని ఊహాగానాలు, అంచనాలు చెప్తున్నారు. అది న్యాయస్థానాల మీద ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో పలానా వాళ్ళు అప్రూవర్లుగా మారారు, దీనివల్ల ఏదో జరుగుతుంది అనుకుంటే వాళ్ళంత పూర్తిగా అప్రూవర్లుగా మారిన పరిస్థితి కనిపించట్లేదు. ఈరోజు కూడా అలాంటి చర్చ ఒకటి జరుగుతుంది. నిజంగా మారి వాళ్ళు చెప్తే అప్పుడు చూసి ప్రత్యక్ష సాక్షులుగా లేదా భాగస్వాములుగా వాళ్ళే చెప్తే అంతకంటే కావాల్సింది ఏముంటుంది? అప్పుడు న్యాయస్థానాల పని తేలిక అవుతుంది. వాళ్ళు ఏదో ఒక తీర్పు, ఏదో ఒక ఆదేశం వాళ్ళు ఇవ్వగలుగుతారు. చూద్దాం మరి ప్రవీణ్ ప్రకాష్ 4వ పరివర్తనలో చెప్పిన పరిమిత క్షమాపణల ప్రభావం, ఆ ప్రభావం భవిష్యత్తులో ఆయన ఎంచుకునే 2.0 లైఫ్కు వేసేటటువంటి మార్గం ఎలా ఉంటాయో తెలుస్తుంది కదా ప్రజా జీవితంలో. ఇందులో వ్యక్తిగతంగా ఎవరి మీద
ముఖ్యంగా ఆయన మీద ఎలాంటి అనుకూల ప్రతికూలతలతో కాదు, ఉన్నది, మాట్లాడింది, జరిగింది, జరుగుతున్నది, దాన్ని బట్టి మటుగా నేను ఈ వ్యాఖ్యానం చేస్తున్నాను.